ఈ వారం ఏం జరుగుతుందో, ఈ నెల ఏం జరుగుతుందో, ఈ సంవత్సరం ఏం జరుగుతుందో, నాకు ఉద్యోగం వస్తుందా, మంచి సీట్ వస్తుందా, పెళ్ళవద్దా, పిల్లలు అవుతారా, రీలొకేషన్ వస్తుందా, వ్యాపారం అభివృద్ధి పొందుతుందా, సేవా పిలుపులో నిశ్చయం ఉంటుందా, సేవ చేస్తున్నానా, సంఘాలు ఆరంభించబడతాయా, నా కళ్ళు తీర్చబడతాయా, నా జీవితం మార్చబడుతుందా అని రకరకాలుగా ఆలోచిస్తే ప్రభు చెప్తున్నా, నేను నీకు ముందుగా వెళుతున్నాను. వస్తుంటావని బాధపడుతున్నావా? ఏం దినాలోని ఇబ్బందుల్లో ఉన్నావా? ఏం కట్టుకోవాలని బాధలో ఉన్నావా? ఎలా జీవించాలని ఇబ్బందుల్లో గురి అవుతున్నావా? ఇక ప్రేమ ముందుగా వెళుతున్నాడు. ఆయన మన సంరక్షణ గురించి పట్టించుకునేవాడు. ఇది నా చేరి వచ్చిన జనమా, ఎడారి వలె ఉన్నావా? శోకతప్త హృదయంతో ఉన్నావా? బాధభరితంతో ఉన్నావా? నా జీవితం అంతా ఇలాగైపోయింది, నేనేం చేయాలా? నేను ఎలాగ మారుతా? మా ఆయన ఎలాగ మారుతాడు? మా ఆవిడ ఎలాగ మారుతాడు? మా పిల్లలు ఎలాగ మారుతారు? మేమున్న స్థానిక సంఘం ఎలాగ మారుతుంది? మా బతికింతే నా చవిటి పర్ర వలె అయిపోయాము, అంధకారములో ఉన్నాము, చీకటిలో ఉన్నాము, దుఃఖము నిట్టూర్పులో ఉన్నాము, కృంగుదలలో ఉన్నాము, ఎడారి జీవితంలో జీవిస్తున్నాము. మా బ్రతుకులు ఎంతేనా? కోరేష్ దేవుడు ఇది నాన్న సజీవుడిగా ఉన్నాడు. కోరేషు లేడు, కోరేషు ఆజ్ఞ లేదు కనుక కోరేషుని పిలిచిన దేవుడు ఇది నాన్న సజీవుడై ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు చేస్తున్నాడు. బంధించబడిన వారులారో, నలగగొట్టబడిన వారులారో, సంఖ్యలలో ఉన్న వారులారో, ఇత్తడి తలుపులు తెరవబడ్డాయి, ఇనుప గడియలు విరవబడ్డాయి కనుక, మెట్టు ప్రాంతాలన్నీ సరళం చేయబడ్డాయి కనుక మీరు బయలుదేరి వెళ్ళండి. ఎక్కడికి బయలుదేరి వెళ్ళాలా? ఏ స్థలంలోనైతే బంధించబడి ఉన్నారో ఆ స్థలంలో నుండి యేసుప్రభు యొక్క శిలువ దగ్గరికి రావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించినాడు. ఆయన పేరే యేసు. ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, రక్తసిక్తమైన ఆ దేహం అంతటినీ శిలువలో మన కొరకే వేలాడదీయించుకున్నాడు. ఈ భూమి మీద మనుష్యుడు పుట్టి చనిపోతూ ఉన్నాడు. యేసుప్రభు వారు భూమి మీద పుట్టాడు. చనిపోవటానికి కూడా బహుశా భూమి మీద ఆయన నోచుకోలేదేమో. అందుకే భూమికి పైన ఆకాశానికి క్రింద ఆ మధ్య స్థలములో ఆయన వేలాడదీయబడుతూ వచ్చినాడు. ఆయన మాడాన్ని సూర్యుడు చూడలేకపోయాడేమో. 3 గంటలు సూర్యుడు కళ్ళు మూసుకున్నాడు. దేశమంతటా చీకటి కమ్మింది. గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో మహామోహన్ యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ దైవ ప్రేమ ఈ దినాన మనిషిని వెంట పడుతుంది. మనిషిని రక్షించాలని కోరుతున్నాడు. మనిషి జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు. సంఖ్యలు తెంచాలని కోరుతున్నాడు. భారభరితమైన జీవితాన్ని తీసివేయాలని కోరుతున్నాడు. దుఃఖ దినములు సమాప్తం చేయాలని కోరుతున్నాడు. నోటి నిండా నవ్వుంచాలని కోరుతున్నాడు. నూతన సూచక్రియ చేయాలని కోరుతున్నాడు. ఈ దినాన మొలిపించాలని కోరుతున్నాడు. ఎడారిలో సెలయేళ్ళు పుట్టించాలని కోరుతున్నాడు. నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు. నా జీవితం కూడా అడవిగాసిన వెన్నెలైంది, ఎడారి జీవితం అయిపోయింది, ముళ్ళ పొదలు గచ్చతొప్పలతో నిండుకున్నది అయిపోయింది. నాకు ఈ నిరీక్షణ కనపడట్లేదు. నన్ను విడిపించేవారు ఎవరు తటస్థించటలేదు. అలాంటి వారి కొరకే దేవుడిచ్చే అద్భుతమైన వర్తమానం ఏంటంటే, మీ దుఃఖ దినములు సమాప్తమగును, మీరు సంతోషంతో బయలు వెళ్ళెదరు. ఈ వాగ్దానాలు చూస్తుంటే 45వ అధ్యాయం మొదలుకొని 66వ అధ్యాయం దాకా ఒక్కసారిగా చంద్రమండలం మీదకి వెళ్ళామేమో అన్నంత అనుభూతి కలుగుతుంది. నువ్వు శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోషకారణముగాను ఉండదు. గాఢాంధకారంలో ఉన్న రహస్య దండిగులను నేను నీ యొద్దకు తీసుకొని వచ్చేదను. నీవు అడుగుబెట్టు ప్రతి స్థలము నీదగును. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించేదను. నీవు నీరు కట్టిన త్రోత వలె ఉండేదవు. నీవు శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను ఉండేదవు. ఈ వాగ్దాన సంపద ఎవరి కొరకు? యెషయా గ్రంథంలో అక్షరానుసారంగా ఇశ్రాయేలు కొరకు. ప్రస్తుతం ఆత్మలోనైతే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి విమోచించిన మన కొరకే. ఆ యేసును అంగీకరించువా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా జీవితాన్ని మార్చు. నేనుగా మార్చుకోలేను, నా చేత కాదు, ఓడిపోయాను, జీవితంలో డస్సిపోయాను, కృంగిపోయాను, చావాలని అనుకున్నాను. ఈ దినం నీ యొద్దకు వస్తున్నాను. శిలువలో నువ్వు చనిపోయిన మరణం ఆ శిలువ నేను చూడగానే నాలో జీవం ఉప్పొంగేటట్లుగా ఒక్కసారి నన్ను దర్శించు. నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంతమాత్రం త్రోసివేయనని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరునో మీ ఇంటి వారినో రక్షణ పొందెదరు. కొత్త సంవత్సరంలో క్రొత్త జీవితాన్ని ఆరంభించడానికి సరైన సమయం ఇదే. సరి అయిన తీర్మానం రక్షణ తీర్మానమే. సరి అయిన ఏర్పాటు శిలువ దగ్గరికి వచ్చుట, సరిగా శుద్ధి చేసుకున్నట, యేసుప్రభు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడ్డ. ఇంతకంటే భాగ్యం ఏముంది? అందుకే బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకో కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టావనా?
ఎందుకు కొత్త బట్టలు కొనుక్కున్నావనే, ఎందుకు కొత్త మొబైల్ కొన్నావనే, ఎందుకు కొత్త బండి ఉందనే, ఎందుకు కొత్త కారు ఉందనే, ఎందుకు అన్ని కొత్త ఉన్నాయి కదా. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. నీవు యెహోవా యొక్క రక్షణలోనికి వచ్చిన అమేజింగ్. రక్షణ పొందిన వ్యక్తిని దేవుడు అలాగ ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో నడిపించాలని కోరుతున్నాడు. ఆ రక్షణ నీకొద్దా? ఇప్పుడు అలాగా ఇశ్రాయేలీలుగా ఉన్నవారు బబులోనులో నుండి బయటికి రావటం కొరకే దేవుడు కోరెషుని సిద్ధపరిచి, కోరెషు ఇచ్చిన నీ వాగ్దానము, నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నింటినీ సరళము చేసేదును. ఈ వచనంలో 5 విషయాలు ఉన్నాయి. త్వరగా మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. బుక్ ఆఫ్ ఐజైయా చాప్టర్ 45 verse 2. నేను, ఎవరో కాదు, వేరేవాళ్ళు కాదు, పరిచేస్తులు కాదు, ఒక నాయకుడు కాదు, జెరుబ్బబెల్ లాంటి వాడు కాదు, నేనే ద పర్సన్ ఆఫ్ ద ప్రామిస్. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఎవరినో పంపుడు. ప్రభువే చెప్పినాడు అనుకో, నేనే వస్తాను మీ దగ్గరికి అని. ఇలాంటి వాళ్ళు ఎందుకులే ప్రభు, మా అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా కావాలంటే ఒక చిన్న దేవదూతను పంపించేసే సరిపోతాడు, కానీ మీరు రావడం ఏంటి అని అనుకుంటాం. ఎందుకంటే ప్రోటోకాల్ మ్యాచ్ కాదు, సింక్ కాదు కదా. దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు శ్రీమంతుడు, అద్వితీయ సత్య దేవుడు, దురవగాహన తేజస్సులో ఎవడను సమీపింపరాన మహామహిమలో ఉన్న అద్వితీయుడైన ఆ దేవుడి దగ్గరికి పాపాత్ముడైన మానవుడు ఎలాగెళ్ళగలిగి, ఆ దేవుడే చెప్తున్నాడు. ఈయనేం కోరుకోలేదు కోరేషు, ప్రభా నువ్వు వస్తే కానీ బాగుండదు, లేకపోతే నా మాట ఎవరు నమ్మట్లేదని కోరేష్ అని చెప్పలేదు. దేవుడే, ఇట్స్ గాడ్ హూ ఇనిషియేట్స్ ఫస్ట్ ఇన్ లీడింగ్ us throughout this dark year. ఈ సంవత్సరం మన కొరకు ఏం కనిపెట్టుకుని ఉందో మనం ఎరగము, బట్ వీ నో గాడ్ హూ నోస్ అవర్ ఫ్యూచర్. మన భవిష్యత్తు మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తును ఎరిగిన ప్రభువును మనం ఎరుగుదాం. అందుకే ప్రభు అన్నాడు, ఇట్స్ మీ, నేనే నేనే నేనే. బైబిల్లో అమోఘమైన 2 అక్షరాల పదం ఒక్కటి, నేనే. ఇంగ్లీష్లో ఒకే అక్షరం ఉండేది, ఆయ్. అందుకే కొత్త నిబంధనలో చాలా సందర్భాలు యేసు ప్రభు వారు, ముఖ్యంగా ఇశ్రాయేలీ శిష్యులు సముద్రం మీద వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది, కేకలేశారు. ఆయన సముద్రం మీద నడిచి వెళ్తున్నాడు, భూతం భూతం అని భయపడినారు. ప్రభు అన్నాడు, ఇట్స్ ఐ, నేనే. ఆ నేనే అనే మాటల్లో ఎంత ఆధ్యాత్మికత ఉంది, ఎంత అనుబంధం ఉంది, ఎంత అనురాగం ఉంది, ఎంత ఆప్యాయత ఉంది, ఎంత ఆత్మీయమైన బంధం ఉంది, ఎంత సమానమైన అద్వితీయమైన ఆత్మీయ దృక్పథం ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, నేనే, ఇట్స్ మీ. 2వ మాట చూస్తామా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. ఐజైయా చాప్టర్ 45 verse 2. నీకు ముందుగా ద ప్రామిస్, నీకు ముందుగా అని కాదు, నువ్వు తయాళ్ళు నువ్వు చేరిన తర్వాత, లేకపోతే చేరకపోతే, కుదరకపోతే, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను. ఇట్స్ మీ హూ ఈజ్ గోయింగ్ టు బిఫోర్ యూ. ముందు వెళ్ళాలంటే అందరి ముందు వెళ్తారా? కొన్నిసార్లు ఎలాగుంటుందంటే, ఏదైనా సంగతులు జరుగుతున్నప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక 5 కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరు ముందు వెళ్తారు? నువ్వు 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 నువ్వు. మా దగ్గరికి కూడా స్టూడెంట్స్ రావాలనుకున్నప్పుడు పెద్ద టజల్ జరుగుతుంది రూమ్ బయట, నువ్వు 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 అని. ఎవరో ఒక అమ్మాయి ధైర్యంగా ఉంటుంది కదా, పవర్ఫుల్గా ముందుకు వచ్చేస్తే, సార్ ఎగ్జామ్ రాసినాం సార్ అని. మిగతా వాళ్ళు ఏమయ్యారంటే, బయట ఉన్నారు సార్ అంటే. పిల్లమ్మాయి అంటే అప్పుడు పిలుస్తుంది, సార్ పిలుస్తున్నారు రండి అని. అంటే ఒక అధికారి దగ్గరికి, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళటానికి ఇంత పెద్ద టజల్ జరుగుతుంటే, దేవుడు మనకంటే ముందుగా వెళుతున్నాడు అనేది ఎంత ఆధ్యాత్మికమైన సంగతి, ఎంత క్షేమకరమైన సంగతి. ఈ ముందు వెళ్ళిన తర్వాత ఒక 5 విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఓపిక ఉంటే 3వ విషయం చూస్తామా? 45వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. నీకు ముందుగా పోవచ్చు. నేను ఆగిపోను, అక్కడ పోతూనే ఉంటా. టాక్స్ అబౌట్ హిస్ ప్రజెన్స్. ఆయన సన్నిధి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆగిపోయేవాడు కాదు, సాగిపోయేవాడు. మనమైతే ఆగిపోతాం. మన పిల్లలు ముందు పంపించడం, మీరు పోతా ఉండండి మేము వస్తాం నా చర్చికి అని అంటే, వాడు ఒక అడుగు వేసిన తర్వాత వెనక్కి చూస్తాడు, మా ఎక్కడ? అబద్ధం చెప్తావు కదా నువ్వు, నన్ను వెళ్ళమని చెప్పి నువ్వు రావట్లేదు ఏంటి? ప్రభు అలాగే చేయడు. ఆయన ముందు వెళ్తూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు. 4వ చూస్తామా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. ఐజైయా చాప్టర్ 45 verse 2. మెట్టగానున్న స్థలాలు, ద ప్లేస్, దెర్ ఈజ్ ఎ డెస్టినేషన్. ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ చూపిస్తాడో అక్కడికి వెళదాంలే, ఏదో జీపీఎస్ చూపిస్తుంది కదా, లొకేషన్ షేర్ చేసినాడు కదా, దాని ప్రకారం వెళదాంలే అని కాదు. దెర్ ఈజ్ ఎ డెస్టినేషన్. మనకు ఒక డెస్టినేషన్ ఉంది. డిసైపుల్ విల్ హ్యావ్ ఎ డెస్టినేషన్ ఇఫ్ ఓన్లీ ఫాలోస్ గాడ్ విత్ డివోషన్. దైవ భయముతో దేవుని వెంబడించిన యెడల మేము మూలం అనేది ఉందని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది.
మన కొరకే సిద్ధపరచబడిన స్థలం. ఇశ్రాయేలుకైతే యెరూషలేము, భౌతికమైన యెరూషలేము, ఈ లోకములో గతించిపోయే యెరూషలేము. మనకైతే నూతనమైన యెరూషలేము, ఆ పరిశుద్ధ పట్టణము, దేవుని యుద్ధ నుండి దిగివచ్చట చూచితిని. దానికి ఒక్కొక్క పదాలు వాడుతూ వచ్చినాడు. 21లో ఒక పదాలు వాడుతూ వచ్చినాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత యోహాన్ అంటాడు, నా నెత్తైన కొండ మీదకి తోడుకొని పోయి గొర్రెపిల్ల భార్య. పదం మారిపోయింది. మొదట యెరూషలేము అన్నాడు, నూతన యెరూషలేము అన్నాడు, ఇప్పుడు గొర్రెపిల్ల భార్య అన్నాడు. అలంకరించబడిన పెండ్లి కుమార్తె దిగివచ్చట నేను చూచితిని. 21:3 నేను ఆ ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, బిహోల్డ్ ద టెబర్నకిల్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ మెన్. దేవాని నివాసము మనుషులతో కూడా ఉన్నది. కనుక మనం ఇప్పుడు భూ సంబంధమైన యెరూషలేము వైపు ప్రయాణం చేయట్లేదు, కానీ పరసంబంధమైన యెరూషలేము వైపు ప్రయాణం చేస్తున్నా. ఇప్పుడు 4 విషయాలు చూస్తున్నా. మొదటిది ఏంటి? నేను. రెండవది ఏంటి? ముందుగా ద ప్రామిస్, వాగ్దానం. మూడవది ఏంటి? పోవచ్చు, ప్రజెన్స్. నాలుగవది ఏంటి? స్థలము, మెట్టైన స్థలము, లేకపోతే ఇబ్బందికరమైన స్థలము, ద ప్లేస్. ఐదవది ఆఖరిది ఏంటి? సరళము చేస్తా. మనుషులు పోతే ఏం చేస్తారంటే వేరే వాళ్ళు రాకుండా దానికంతా ఇంకా అడ్డుపెట్టేసి ఆ టాపిక్ లేదా రూట్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారేమో, కానీ యేసుప్రభువు అలా కాదు. మనకంటే ముందుగా వెళ్ళే మార్గము సరళం చేస్తా. ద పర్పస్, ఉద్దేశ్యము. ప్రభు ఎక్కడే ఉంటాడో అక్కడ వంకర త్రోవలను ఆయన చక్కగా చేస్తాడు. ఇప్పుడు ఈ 5 విభాగాలలో ఒక్క విభాగంలో 5 సంగతులు చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ని 5 చెప్పినా టైం ప్రకారమే చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక మీరేం ఫ్రస్ట్రేట్ కావద్దండి. దాంట్లో ఇదేంటంటే ముందుగా పోవచ్చు. ఆయన ముందుగా వెళ్ళేవాడు. ఆయన ముందుగా వెళ్ళే 5 సందర్భాలు చూస్తాం. మొదటిది యోహాను సువార్త 10వ అధ్యాయం, జాన్ చాప్టర్ 10, 4వ వచనం. యోహాను 10:4, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి వెనుకగా నడుచును అని రాశారా? వాటికి ముందు నడుచును. ఈ గోస్ బిఫోర్ ద షీప్ లైక్ ఎ షెపర్డ్. కాపరి గొర్రెలకు ముందు నడిచినట్లుగా ప్రభు మనకు ముందుగా నడవాలని కోరుతున్నాడు. కాపరి ముందు నడుస్తున్నాడు అని అనుకోండి. తోడేలు వచ్చింది అనుకోండి, కాపరి పారిపోతాడా? జీతగాడైతే పారిపోతాడని రాయబడింది. కాపరి అయితే ఏం చేస్తాడు? వాళ్ళు మనలాంటి కాపరులం అయితే మనం కూడా అలాగే చేయొచ్చు, కానీ ఈ కాపరి అలాంటివాడు కాదు. దావీదనే కాపరి భూమి మీద ఉన్నప్పుడే గొర్రెలు తీసుకుని వెళ్తా ఉంటే ఆయనకు ఒకసారి ఏమొచ్చిందంట? ఎలుగుబంటి వచ్చిందంట, సింహం వచ్చిందంట. పారిపోయాడా ఇంటికి? లేదా దాటికి దాసోహమయ్యాడా? బైబిల్ ఏం రాయబడింది? అది ఒకే ఒక గొర్రెను పట్టుకోవడానికి ట్రై చేసి, మేకపిల్లను పట్టుకోవడానికి ట్రై చేసిందంట. గొర్రె కూడా కాదు, పొట్టేలు కూడా కాదు. ఆ మేకపిల్ల పట్టుకోవడానికి ట్రై చేస్తే దావీదు దాని దగ్గరికి వెళ్ళి దానికి గడ్డం పట్టుకొని, ఇదంతా ఎలాగుందో తెలుసా? ఈ మాటలు చదువుతుంటే మనకేమనిపిస్తుంది అంటే కార్టూన్ నెట్వర్క్లో పిల్లలు చూస్తుంటారు చూడు, అలాగ అనిపిస్తుంది. ఏంటి ఇది సాధ్యమా, ఇది సాధ్యమా, ఇది సాధ్యమా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం సాధ్యం. అందుకనే దాని గడ్డం పట్టుకుని దాని చించి ఆ మేకపిల్లను విడిపించినాడని ఈ దావీదు సౌలు ఎదుట సాక్ష్యం ఇచ్చిన సంగతి తెలుసు. పాత నిబంధనలో దావీదే గొర్రెలకు ముందుగా వెళుతున్నప్పుడు సింహము ఎలుగుబంటి వస్తే అలాగూ గొర్రెలకు కాపాడగలిగితే, సంఘం అనే గొర్రెలకు ముందుగా వెళుతూ ఉన్నప్పుడు రకరకాల ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఇప్పుడు దానికి గడ్డం పట్టకుండా, దాన్ని ఏం చంపేయకుండా, దానికి ఏం హాని చేయకుండా, సరే నేను పరిగెత్తిపోతున్నా, గొర్రెలు నువ్వు ఏమైనా చేసుకో, ఎన్ని కావాలంటే అన్ని తినేయి, ఎన్ని పాడు చేయాలనుకుంటే అన్ని పాడు చేయి అని అనగలడా? అనలేడు. పాత నిబంధన దావీదే గొర్రెలను కాపాడటానికి పూనుకున్నప్పుడు, కొత్త నిబంధన దావీదు. పాత నిబంధన దావీదు తన గొర్రెల కొరకేం ప్రాణం పెట్టలేదు, అవి మామూలుగానే వచ్చినాయి. ఆయన గొర్రెలు కూడా కాదు, వాళ్ళ నాన్నగారివి. ఇప్పుడు కొత్త నిబంధనలో దావీదు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెలు ఆయన రక్తం ఇచ్చి కొన్ని సంపాదించుకుంది. ఆ గొర్రెలు ఎవరు అంటే ఫీల్ కావద్దండి, మనమే. బయటికి చెప్పడానికి మాత్రం మనం బాగుంటాం. ఎవరైనా తిట్టేటప్పుడు మనం తిట్టారనుకో గొర్రె అని నేను అలా కనిపిస్తున్నానా నీకేంటి అంటాం. మందిరంలో మాత్రం ఆ వొకాబులరీ మనకు చాలా ఇష్టం. ప్రభు నేను గొర్రె వంటి వాడిని ప్రభు అని. ఆ గొర్రెలకు ముందుగా మంచి గొర్రెల కాపరి వెళుతూ ఉన్నాడు. ఆయన వెళుతున్నాడు కనుక ఆ గొర్రెలకు సంరక్షణ చూస్తున్నాడు. అందుకే 23వ కీర్తనలో కీర్తనకాడు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా కాపరి కనుక నన్ను పస్తపెట్టేస్తాడు. ఆయన నా కాపరి కనుక నన్ను పట్టించుకోడు. ఆయన నా కాపరి కనుక నన్ను తోడేలకు అప్పగించేస్తాడు అని రాశాడా? పచ్చిక గల చోట్ల పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. కనుక
ఆయన గొర్రెలకు ముందుగా వెళుతున్నాడంటే షెపర్డ్ టాక్స్ అబౌట్ ద ప్రొవిషన్ ఆఫ్ ద షీప్. ఈ గొర్రెల కాపరి గొర్రెల యొక్క సంరక్షణ బాధ్యత తీసుకుంటాడు. ఈ సంవత్సరం అంతట్లో మనకు కూడా అనిపిస్తుందేమో, ఎలాగో ఏమో, జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఇబ్బందులు ఎలాగుంటాయో తెలియదు, అసలు వస్తాయా రాదో తెలియదు. ఈ పరిస్థితులు అన్నింటిలో నేను ఎలాగ సర్వైవ్ కావాలా, ఎలాగ సంరక్షణలో ఉండాలా, ఎవరు ఇస్తారు? ఈ కాపరి ముందుగా వెళుతున్నాడు. ఈ కాపరి పస్తపెట్టడు. 40 ఏళ్ళుగా ఇశ్రాయేలీయుల్ని మన్నాతో పోషించినాడు. ఒక్కరోజు కూడా ఇశ్రాయేలీయులు 40 రోజుల్లో పస్తులేరు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. పస్తుంటావని బాధపడుతున్నావా? ఏం దినాలోని ఇబ్బందుల్లో ఉన్నావా? ఏం కట్టుకోవాలని బాధలో ఉన్నావా? ఎలా జీవించాలని ఇబ్బందుల్లో గురి అవుతున్నావా? ఈ కాపరి ముందుగా వెళుతున్నాడు. ఆయన మన సంరక్షణ గురించి పట్టించుకునేవాడు. రెండవది చూస్తామా? ఈయన ముందుగా వెళ్ళే రెండవ దృశ్యము వాక్యంలో మనకి ఇలాగే కనిపిస్తుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 34వ వచనం. నిర్గమకాండం 32, 34. ఎక్సోడస్ చాప్టర్ 32 వర్స్ 34. బట్టి నీ వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము, ఇదిగో నా దూత నీకు వెనుకగా వెళ్ళును అని రాశారా? ముందుగా నేను చెప్పదలుచుకున్న మాట మీకు అర్థమైంది అనుకుంటాం. ముందు వెళుతున్నాడు. ఎవరు? దేవుని యొక్క దూత. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడగవచ్చా? నేను మిమ్మల్ని ప్రశ్న అడిగేంతటి వాడిని అస్సలే కానే కాదు. బైబిల్లో దూతలు ఎంతమందికి ప్రత్యక్షమయ్యారు? మొదట దేవుని దూతలు ఎవరికి ప్రత్యక్షమయ్యారు? ఆఖరిగా దేవుని దూత ఎవరికి ప్రత్యక్షమయ్యాడు బైబిల్లో? పాత నిబంధనలో దూతలు ఎంతమందికి ప్రత్యక్షమయ్యారు? కొత్త నిబంధనలో దూతలు ఎంతమందికి ప్రత్యక్షమయ్యారు? దూతలు ప్రత్యక్షమైతే ఊరికే సాదాసీదాగా ఫుల్గా తిని దండికి నిద్రపోండి అని చెప్పడానికి రారు. ఒక ప్రత్యేకమైన సందేశంతో వాళ్ళు వస్తారు. నాకు బైబిల్లో ఉన్న పరిచయాన్ని బట్టి దూత హాగరుతో కనిపిస్తున్నాడు. అరణ్యంలో హాగరు వెళుతున్నప్పుడు షారాయి దాసిపోయిన హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి? తెలియట్లేదండి మీరు, నేను అక్కడికి వెళ్తున్నాను. ఆమె ఎంత యథార్థవంతులు అంటే, సిస్టర్స్ ఇంత ఖచ్చితంగా మాట్లాడతారా అని అనిపిస్తుంది. ఎలాగ మాట్లాడిందో తెలుసా? నా యజమానురాలైన షారా యుద్ధ నుండి నేను పారిపోతున్నాను. ఎవరైనా ఇలాగ చెప్తారండి? లేదండి, పని ఉంది అలాగే వెళ్ళిపోతున్నామని. ఒకవేళ మనకు వీల్స్ అడిగేవరకు, ఏంటి మీకు మీ యజమానురాలకు పోట్లాట జరిగిందంటే ఆమె నిన్ను పంపించేసిన, అదేం లేదండి అంత బాగున్నా కలిసి. అయ్యో అట్లా చెప్పారు, అసలు అట్లా లేదు. ఎంత కవరప్ ఇది 5G నెట్వర్క్. గాడ్ డజంట్ లవ్ దాట్. దేవుడు హాగర్ని ఎందుకు ప్రేమించినాడో తెలుసా? హాగర్ వాజ్ వెరీ ఓపెన్ అండ్ ప్లెయిన్. నా యజమానురాలైన షారా యుద్ధ నుండి నేను పారిపోతాను, నన్ను పంపలేమే, నన్ను తరమేలామే. కానీ బైబిల్ వేరుగా చెప్తుంది. అభ్యంతరపడింది, నాకు కుమారుడు పుట్టిపోతున్నాడు, లేకపోతే నేను గర్భవతి అయినా, షారాకేం గర్భవతి లేదు కదా అని ఆమె కొద్దిగా లోపల రకరకాలుగా ఆలోచిస్తూ వచ్చింది. కనుక షారా ఆమె విషయమై కొద్దిగా బాధపడుతూ వచ్చింది. ఇప్పుడు హాగర్ బయటికి పోయింది, కానీ నా యజమానురాలు ఇద్దరు నేను పారిపోవచ్చున్నాను. అప్పుడు దేవుడు చెప్పిన మాట, నువ్వు పారిపోవద్దు, తిరిగి షారాయి దగ్గరికి వెళ్ళు, నువ్వు అక్కడే ఉండు, నీ గర్భాన పుట్టిన కుమారుని నేను ఆశీర్వదిస్తా. వాడు గొప్పవాడవుతాడు, వాడు విలుకాడవుతాడు, వాడు కంచెరగాడిద వల్లే ఉన్నా పర్వాలేదు, నేను వాడిని ఆశీర్వదిస్తా. వాట్ ఎ మెసేజ్ ఆఫ్ ద ఏంజెల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దూత ఒక మనిషికి ప్రత్యక్షమైతే ఎలాగుంటుంది? అలాగ మనం కొత్త నిబంధనలోనికి వస్తామా? యోసేపు దగ్గరికి దేవుని దూత వచ్చినాడు, మరి దగ్గరికి దేవుని దూత వచ్చినాడు, గొర్రెల కాపర్ల దగ్గరికి దేవుని దూత వచ్చినాడు, పేతురు దగ్గరికి దేవుని దూత వచ్చినాడు, ఇంకా అపోస్తలుడైన పౌలు సముద్ర ప్రయాణం చేస్తూ ఉంటే ప్రత్యక్షమై, కనుక నువ్వు భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తా అని ఎలాగ మాట్లాడుతూ వచ్చినాడు, ఆ సంగతులను రాస్తూ వచ్చినాడు. ఈ దేవుని దూత యేసుక్రీస్తు ప్రభువే. ఆయనతో మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. మనం ఆయనకు అవకాశం ఇస్తే ఎంత బాగుంచు. ఆయన మనకు ముందుగా వెళతాడంట. ఎవరైనా దూతను అడ్డుకుంటారా? మన వాళ్ళని అడ్డుకోవచ్చు, కానీ మన వాళ్ళు వద్దనొచ్చు, కానీ దేవుని దూతను అడ్డుకునే పవర్ ఎవరికైనా ఉందంటారా? 1,00,000 మందిని ఒకే అట్టే 1 స్ట్రోక్ తోనే ఆయన కథం చేయగలడు. మిషన్ సక్సెస్ఫుల్. అంతకంటే ఎక్కువ మందిని ఆ దేవుని దూత అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఇది మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుని దూత మనకంటే ముందుగా వెళ్ళుచున్నాడంటే
ఆయన మన విషయం పట్టింపగలిగి ఉండడం మాత్రమే కాకుండా, ఆయా విషయాల్లో సహాయం చేయడం మాత్రమే కాకుండా మనకు ప్రొటెక్షన్, కాపుదల అనుగ్రహించేవాడు. హాగర్ గురించి చెప్పబడింది, ఆ అరణ్యములో హాగర్ అటు ఇటు తిరిగి వచ్చిండాను. అసలు హాగర్ లాంటి ఐగుప్తీరాలు కనుక ధైర్యం చేసి మూటగా అరణ్యంలోకి వెళ్ళింది. మనమైతే పొరపాటును కూడా వెళ్తామంటారా? వెళ్ళాం. క్రైస్తవ జీవితం కొన్నిసార్లు అరణ్యంలో ఉండొచ్చు. ఎవరు నా అనే వాళ్ళు ఉండకపోవచ్చు. అనాథి అంటే తెలుగులో చెప్పనా? నేను మీలో చాలామంది ఇంగ్లీష్ మీడియం అనుకుంటే తెలుగు రాదేమో. నాథుడు లేని వారు అనాథుడు. నాథుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. 8 రోజుల మాంసపు ముద్దను దేవాలయంలోనికి మరియ యోసేపు తీసుకుని వచ్చినప్పుడు సిమియోను పలికిన మాట ఇదే, నాథా నేను అనాథిని, నాథుడిగా ఈ భూమి మీదకి వచ్చినావు, నీ రక్షణ నేను కనులారా చూచినాను. ఈ మాటలు చదువుతున్నప్పుడు అనాథులైన మనల్ని నాథుడు వచ్చి నాథులుగా చేయటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఈ హాగర్ జీవితాన్ని దేవుడు భద్రపరిచినట్లు మనల్ని కూడా ఈ సంవత్సరం అంతట్లో ఈ అరణ్యం అనే యాత్రలో భద్రపరచాలని కోరుతున్నాడు. మూడోది చూస్తామా? యెహోషువ, బుక్ ఆఫ్ జాషువా, చాప్టర్ 3 verse 10. యెహోషువ 3వ అధ్యాయం 10వ వచనం. వారితో ఇట్లా నేను సర్వలోక నాథుని, మరలా నాథుడు అనే పదం వచ్చింది ఇక్కడ, ఆలకించాలి మీరు. యోర్దాను దాటబోతున్నది అని రాశారా? మీకు ముందుగా 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 ఈ వారం ఏం జరుగుతుందో, ఈ నెల ఏం జరుగుతుందో, ఈ సంవత్సరం ఏం జరుగుతుందో, నాకు ఉద్యోగం వస్తుందా, మంచి సీట్ వస్తుందా, పెళ్ళవద్దా, పిల్లలు అవుతారా, రీలొకేషన్ వస్తుందా, వ్యాపారం అభివృద్ధి పొందుతుందా, సేవా పిలుపులో నిశ్చయం ఉంటుందా, సేవ చేస్తున్నానా, సంఘాలు ఆరంభించబడతాయా, నా అక్కలు తీర్చబడతాయా, నా జీవితం మార్చబడుతుందా అని రకరకాలుగా ఆలోచిస్తే ప్రభు చెప్తున్నా, నేను నీకు ముందుగా వెళుతున్నాను. మొదట కాపరి వల్లే నీకు ముందు వెళుతా, నీకు అవసరమైన సంరక్షణ ఇవ్వటానికి ప్రొవిజన్. రెండవది దూత వల్లే నీకు ముందు వెళుతా, నీకు భద్రత, ప్రొటెక్షన్ ఇవ్వటానికి. మూడవది మందసం వల్లే నేను నీకు ముందెళుతా, ఎందుకని నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని తెలియచేయటానికి. మనకు తెలుసు కదా, యెహోషువ 3వ అధ్యాయంలో యోర్దాను నది వాళ్ళకి అడ్డం వచ్చింది. యోర్దాను నది పాట మాత్రం బలపాడుతుంటాం మనం, దాటుడి యోర్దాను. జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి దాటకుండా అలాగే ఉండిపోతాం. ఇంకెక్కడ దాటుతామండి మేము, ఇక్కడే అయిపోతాం, మమ్మల్ని మేమే దాటుకోలేకపోతున్నాం, ఈ యోర్దాను మా మీద వచ్చినా కూడా ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని. యోర్దాను దాటితేనే కనాన్లో ప్రవేశిస్తారు. యోర్దాను దాటుకుంటే ఇంకా అరణ్యంలోనే వాళ్ళు ఉంటారు. ఆ యోర్దానే యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు కదా. యోర్దాన్ అంటే డిసెండర్, దిగి వెళ్ళుట అని అర్థం, తగ్గించుకొనుట అని అర్థం. ఆ తగ్గించుకునే దాన్ని దాటితేనే వాగ్దానం చేయబడిన దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే స్వాస్థ్యముగా మనం పొందే దేశం అని దేవుని యొక్క సన్నిధి ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ మందసమే దేవుని యొక్క సన్నిధి. నాలుగోది సామెతలు 30వ అధ్యాయం 31, ప్రావర్బ్స్ చాప్టర్ 30 verse 31. 30 కూడా చదువుతా, అర్థమైంది. టీవీతో నడుచున్న 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములో పరాక్రమ గలదై, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహం. రెండవది సోనంగి కుక్క. మూడవది మేకపోతు. అతడితోనే ఆగిపోలేదు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. ఏ రాజీనా? యూదుల రాజు. ఏ రాజీనా? మహిమగల రాజు. ఏ రాజీనా? నీ రాజు. ఏ రాజీనా? సియోను రాజు. ఏ రాజీనా? దినుడైన రాజు. ఏ రాజీనా? యేసు రాజు. ఆయన సైన్యానికి ముందుకు నడిచేది. ఆ సైన్యం ఏంటి? యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు, దేవుని సంఘం. అందుకే ఆయనకు పేరు మొట్టమొదటి సమయంలో మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో వాడబడుతూ వచ్చింది, సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యం అంటేనే మనకేం గుర్తొస్తుంది? పవర్. అందుకే మత్తయి 28వ అధ్యాయంలో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను, మీరు బలము పొంది శక్తిని ఉంది అనేకులు ఎదుట సాక్షులు అయి ఉంటారనే సంగతులు అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు 4 విషయాలు మనం చూసినాం. 5 చూసి ముగిస్తాం. యెషయా గ్రంథం 45:2. యెషయా 45:2.
నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొచ్చేదను, ఇనుప గడియలను విడగొచ్చేదను. నేను యెహోవా అంటే గాడ్ ఈస్ గోయింగ్ బిఫోర్ అస్ యాజ్ ఎ ప్రీ ఎమినెంట్ పర్సన్, ప్రాముఖ్యత కలిగిన వాడు. ఇప్పుడు దాకా 5 విషయాలు మనం చూసినాం. ఇవన్నీ యేసు ప్రభుకే పోలిక. మొదటిది ఏంటి? ఆయన గొర్రెల కాపరి వలె ముందుగా ఉన్నాడు. టాక్స్ అబౌట్ ప్రొవిషన్, ఆయన సంరక్షణను జ్ఞాపకం చేస్తుంది. రెండవది, ఆయన దేవుని దూత వలె ముందుగా వెళుతున్నాడు, ప్రొటెక్షన్, భద్రత ఇటు కొరకాయి. మూడవది, ఆయన దేవుని మందసం వలె మనకంటే ముందుగా యోర్దానులోని కాలు పెట్టిపోతున్నాడు. ఏ జ్ఞాపకం చేస్తుంది? ప్రజెన్స్, ఆయన సన్నిధిని జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది, ఆయన రాజుగా సైన్యమునకు ముందు వెళుతున్నాడు. ఏం తెలియజేస్తుంది? పవర్, శక్తిని జ్ఞాపకం చేస్తుంది. ఐదవది, ఆఖరిది, ఆయన దేవుడిగా మనకంటే ముందు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఏ జ్ఞాపకం చేస్తుంది? ఆయన యొక్క ప్రీఎమినెన్స్, ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తుంది. దేవుడి 5 రకాలుగా మనకంటే ముందుగా వెళతా ఈ వారం, ఈ సంవత్సరం, ఈ జీవితకాలం అంతా నేను మీకంటే ముందుగా వెళ్ళేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంతకంటే వాగ్దానమా? ఇంతకంటే భద్రత? ఇంతకంటే కాపుదల? కానీ దీన్ని మనం వదిలేసి మనంతా ఏం చేస్తామంటే ఇదంతా ఎక్కడైతుందో ఏంటోలే ప్రభు అని ఇశ్రాయేలు పని చేశారు తెలుసా? అదొక్క మాట చూపించి ముగించిన 32వ అధ్యాయం నిర్గమకాండం. 32వ అధ్యాయం నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 32 verse 1, మొదటి వచనం. మోషే కొండ దిక్కుండా తడవు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందురా, వెనక కాదు, నడుచుటకు ఒక దేవత మా కొరకు చేయము. దేవుడి 5 రకాలుగా నేను మీకు ముందు నడుస్తానంటే వాళ్ళు ఏమన్నారా? ఇదంతా ఏమో తెలియట్లేదు కానీ లెట్ అస్ మేక్ ఏ కాఫ్, మాకు ముందుగా నడుట కొరకే మాకు ఒక దూడ కావాలా. దేవుడు నడుస్తానంటే దేవుడేమో కానీ దూడ కావాలా అనేవాళ్ళు ఉన్నారు. దూడ కావాలనేవాళ్ళు ఆ తర్వాత ఏం చేసినారో నాకంటే మీకు బాగా తెలుసు కదా. క్రైస్ట్ సెంటర్డ్ బిలీవర్స్, విశ్వాసులు 2 రకాలుగా ఉంటారు. దూడ మాకు ముందు నడవాలనుకునే వాళ్ళు తినటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచి, బైబిల్లో రాయబడింది దే వర్ నేకెడ్, వారు దిగంబర్లుగా ఉన్నారని చెప్పబడుతూ వచ్చింది. అయితే దేవుడు మాకు ముందుగా నడవాలనుకునే వాళ్ళు మోషేతో పాటు కొంతమంది ఏం చేశారంటే వాటన్నిటిని అధిగమించి దేవుడు వారికి సిద్ధపరిచిన వాగ్దాన దేశంలో వారు ప్రవేశించినారు. మన సంగతి ఏంటి?